నేడు ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఓయూ పరిసరాల్లో హైలైట్ నెలకొంది. సీఎం పర్యటన సందర్భంగా ఓయూలో భద్రత కట్టుదిట్టం చేశారు. దీని గురించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఈరోజు ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఇటు పక్క పోలీసులు కట్టుదిట్టంగా ఏర్పాట్లన్నీ చేశారు. కాకపోతే అక్కడ క్యాంపస్లో భారీగా మోహరించారు పోలీసులు అర్థమవుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేశారనే వార్తలు వస్తూ ఉన్నాయి. దీనికి తాజా అప్డేట్ ఏంటి? రహీం, ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఓయూలో పర్యటిస్తున్నారు. ఓయూలో 80 కోట్లతో కూడా అభివృద్ధి చేసినటువంటి ఇటు హాస్టల్ బిల్డింగ్ ని ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. హాస్టల్ బిల్డింగ్ తో పాటు ఇటు గిరిజనకు సంబంధించిన హాస్టల్ సంబంధించిన భవనాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని చెప్పొచ్చు. అదేవిధంగా అక్కడ ఓయూ విద్యార్థులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో కూడా ఓయూతో పాటు ఓయూ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. భారీగా మోహరించారు. ఇటు ఏదైతే కంచెలు ఇటు విద్యానగర్ నుండి ఓయూలోకి వెళ్లే క్రమం కావచ్చు, అక్కడ తార్నాక నుండి ఓయూలోకి వచ్చే క్రమంలో కూడా రాకపోకల్ని బంద్ చేసి అక్కడ ముళ్ళ కంచెలు కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా, ఎలాంటి ఉద్యోగ శక్తులు కూడా ఓయూలోకి ప్రవేశించకుండా ఎప్పటికప్పుడు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి అక్కడ చర్యలు చేపట్టారని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా భారీగా పోలీసులు చుట్టుపక్కల మోహరించారు. ఓయూ పరిసర ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 20 సంవత్సరాల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఈ క్రమంలో కూడా ఓయూకు వెళ్తున్న క్రమంలోనే కూడా కట్టుదిట్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేసే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు ముందస్తుగానే ఏదైతే బీఆర్ఎస్ ఎస్వి విద్యార్థి సంఘ నాయకులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటాం, అదేవిధంగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని కూడా అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి కూడా మమ్మల్ని మోసం చేసి హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో కూడా వారిని ముందస్తుగా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు అయితే తరలించిన పరిస్థితి. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 11 గంటలకి ఉస్మానియా యూనివర్సిటీకి బయలుదేరి వెళ్లి అక్కడ 80 కోట్లతో నిర్మించినటువంటి హాస్టల్ బిల్డింగ్ ని ప్రారంభిస్తారు. అదేవిధంగా అక్కడ ఉన్న కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రారంభించి అక్కడ విద్యార్థులతో మాట్లాడతారు. ఈ క్రమంలో కూడా భారీగా పోలీసులు అయితే అక్కడ మోహరించారని చెప్పొచ్చు. శ్రీనివాస్, ఏంటి రేవంత్ రెడ్డి ఇక్కడ క్యాంపస్లో పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నేతల ప్రధాన డిమాండ్లు ఏంటి? ఎందుకు రేవంత్ రెడ్డి పర్యటనను వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు? ప్రభుత్వం నిధుల నియామకాలతో పేరుతో అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో కూడా ఆ విధంగా రేవంత్ రెడ్డి మోసం చేసి 20 నెలలు అవుతుంది. ఉద్యోగాలు నోటిఫికేషన్లు చేపట్టలేదు. అదేవిధంగా ఎలాంటి అంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేదు. మోసపూర్వక హామీలతో రేవంత్ రెడ్డి విద్యార్థుల్ని ఇబ్బందులు పెడుతున్నారు. విద్యార్థులు ఇప్పటికే ఏదైతే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, రోడ్లో పడుతున్న పరిస్థితి, వెంటనే జాబ్ క్యాలెండర్ ని విడుదల చేయాలి. అదేవిధంగా నోటిఫికేషన్లు వెంటనే ఏదైతే చేపట్టాలంటూ కూడా వాళ్ళు గత కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో కూడా ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి వచ్చే ముందు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించి, అంటే ఉస్మానియాకి వచ్చే ముందు క్యాలెండర్ ప్రకటించి ఖచ్చితంగా నోటిఫికేషన్ విడుదల చేసి రావాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో కూడా అక్కడ ఓయూ పర్యటనను అడ్డుకుంటామని కూడా చెప్తున్న పరిస్థితి. ఇంకోవైపు సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఓయూ ఫెలోషిప్ పథకాన్ని కూడా ప్రారంభిస్తున్న నేపథ్యంలో కూడా ఆ విద్యార్థులు ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలంటూ కూడా గత కొద్ది రోజులుగా చెప్తున్న నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అనేది హైటెన్షన్ వాతావరణం మధ్య పర్యటన ఉంటుందని చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే విద్యార్థి సంఘాలు ఎక్కడికక్కడ ప్లాన్ చేసుకుని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని ఇంటెలిజెన్స్ సమాచారం ఉన్న నేపథ్యంలో కూడా వారికి దానికి సంబంధించి పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని కూడా ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్వి నేతల్ని అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్కి అయితే తరలించే పరిస్థితుంది. సీఎం రేవంత్ రెడ్డి మరికొద్ది సేపట్లో ఓయూకి అయితే బయలుదేరి వెళ్ళి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను పాల్గొని ప్రారంభించి ఓయూ ఫెలోషిప్ ను ప్రారంభించి అక్కడ విద్యార్థులతో కూడా మాట్లాడతారు. సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడబోతున్నారా అనేది మాత్రం ఇప్పుడు ఆసక్తి నెలకొంది. అదేవిధంగా అక్కడ విద్యార్థులకు ఏమైనా తీపి కబురు చెప్తారా, ఉద్యోగ నోటిఫికేషన్ల విషయం కావచ్చు. అదేవిధంగా ఇప్పటి వరకు 60,000 ఉద్యోగాలు ఇప్పటికి ఇచ్చినామని కూడా ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో కూడా మరికొన్ని నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో కూడా మరికొన్ని నోటిఫికేషన్లకు సంబంధించిన తీపి కబురు చెప్తారని మాత్రం విద్యార్థులు ఆశగా చూస్తున్నారు. ఓయూ క్యాంపస్ అంటేనే ఏదైనా సమస్యల మీద ఎక్కువగా స్పందించేటువంటి క్యాంపస్. సహజంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానివ్వండి, ప్రతి విషయంలో కూడా స్పందిస్తుంటారు. ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమస్యల పట్ల తెలియజేస్తూ ఉంటారు. మనకు తెలిసిన విషయం, ఓయూ క్యాంపస్ అంటేనే ఎలాంటి వాతావరణం ఉండిద్దో మన అందరికీ తెలిసిన విషయం. కాకపోతే ఇప్పుడు ఏదైతే
తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పటికే వేకెంట్ ఉన్నటువంటి కొన్ని ఉద్యోగాలకు సంబంధించిన ఇప్పటికే 3 ఐఏఎస్ అధికారులను నియమించారు. ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, వేకెంట్స్ ఎక్కడ ఉన్నాయి, అదేవిధంగా ఎవరెవరు బదిలీల మీద వెళ్ళారు, దానికి సంబంధించినటువంటి ఖాళీలు ఏ విధంగా భర్తీ చేయాలి అనే వాటి మీద ఇప్పటికే కసరత్తు జరుగుతూ ఉంది. ఓ పక్క జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేస్తారు అనేటువంటి సమాచారం ఉంది. అంటే గతంలో ఏదైతే రిజర్వేషన్ల అంశం మీద కొంతవరకు పెండింగ్ పడింది గతంలో ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్, ఈసారి దానికి సంబంధించిన ఎస్సీ వర్గీకరణ బిల్లు దాదాపుగా రిజర్వేషన్ సంబంధించి ఒక కొలిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ జాబ్ క్యాలెండర్ విడుదల చేసే అవకాశానికి మార్గం సుగమమైందని చెప్పుకోవాలి ఒక రకంగా. దీన్ని బట్టి ఇదే వేదిక కావచ్చా? అలాంటి సమాచారం ఏమైనా ఉందా? ఉస్మానియా విశ్వవిద్యాలయం అంటేనే ఉద్యమాలకు పుట్టినిల్లు లాంటిది. ఎందుకంటే మనం చూడొచ్చు, తెలంగాణ ఉద్యమం కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుండి పుట్టింది. విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. ఆ ఉద్యమాలకు ఇది నేతలు ఏదైతే నాయకత్వం వహించిన నేపథ్యంలో కూడా ఆ తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున ఉవ్వందుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కూడా ఓయూ కేంద్రంగా మారింది. ఈ క్రమంలో కూడా గత 10 ఏళ్లలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా తెలంగాణ పేరు అధికారంలోకి వచ్చి ఇబ్బందులు పెట్టి విద్యార్థుల జీవితాలతో ఆడుతున్నారంటూ కూడా చెప్పిన నేపథ్యంలో కూడా గతంలో కూడా ఏదైతే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి వాళ్ళకి హామీలు ఇచ్చారు. మనం అధికారంలోకి రాగానే అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు చేపడతాము, 2 లక్షల ఉద్యోగాలు చేపడతామని కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా అధికారంలోకి రాగానే ఇప్పటి వరకు 20 నెలలు వస్తుంది, ఇప్పటి వరకు 60,000 ఉద్యోగాలు చేపడుతుంది. ఇప్పటికి స్పష్టంగా ఫిగర్ తో కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో కూడా మరికొన్ని ఏదైతే ఉద్యోగాలు పెండింగ్ లో ఉన్న ఉద్యోగాలు, ఇటు మీరు అన్నట్టు ఏదైతే ఖాళీలు ఉన్న ఎక్కడెక్కడ ఖాళీ, ఏ శాఖల వారిగా ఎక్కడ ఖాళీలు ఉన్నాయి, ఎవరెవరు పదవి విరమణ పొందారు, ఎక్కడ వేకెన్సీలు ఉన్నాయనే మొత్తం ఒక దానికోసం 3 ఐఏఎస్లతో కూడా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఆ కమిటీ నివేదిక రాగానే నోటిఫికేషన్ విడుదల చేస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. ఈ క్రమంలో కూడా వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలంటూ కూడా నోటిఫికేషన్లు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మనం చూడొచ్చు, ఇటు అశోక్ నగర్, విద్యానగర్ కావచ్చు, అశోక్ నగర్ లో కూడా పెద్ద విద్యార్థి సంఘాల ఆందోళన చేపట్టిన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా వెంటనే మరోవైపు ప్రభుత్వం కులగణన చేపట్టి బీసీలకు 42%, ఇటు విద్యా ఉద్యోగ అవకాశాల్లో కూడా 42% రిజర్వేషన్ కల్పిస్తామని కూడా కట్టుబడి ఉన్న నేపథ్యంలో కూడా అది పెండింగ్ లో, ఏదైతే ఆ బిల్లు కూడా పెండింగ్ లో ఉన్నది రాష్ట్రపతి దగ్గర. సో అది రాగానే అన్ని జాబ్ నోటిఫికేషన్స్ అన్ని విడుదల చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు, మంత్రులు చెప్తున్నారు. క్రమంలో కూడా దానికోసం వెయిట్ చేస్తున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా అవన్నీ మాకు సంబంధం లేదు, ఖచ్చితంగా మాకు విద్యార్థులతో చెలగాటం ఆడొద్దు, ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ చేస్తారు. క్రమంలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన అనేది ఆసక్తిగా మారింది. రేవంత్ రెడ్డి ఏ విధంగా మాట్లాడతారు, ఏం హామీలు ఇచ్చారు విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, ఏ విధమైన ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేసింది, ఏ విధంగా ముందుకు పోబోతుంది, భవిష్యత్తు కార్యాచరణ విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం ఏ విధంగా ఉండబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినది మాత్రం వాళ్ళతో కూలంకుషంగా కూడా మాట్లాడి వాళ్ళకు హామీల వర్షం కురిపించే అవకాశం ఉంది. జాబ్ నోటిఫికేషన్ కి సంబంధించి కూడా తీర్పు చెప్పే అవకాశం అయితే స్పష్టంగా ఉందని చెప్పొచ్చు. రహీం. ఓకే, రైట్ శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.